కాసేపట్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు ఇవ్వనున్నారు. తీర్పు కాపీలను శాసనసభ వెబ్సైట్లో అప్లోడ్ చేసే అవకాశం ఉంది. 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో 5గురి పిటిషన్లపై స్పీకర్ తీర్పు ఇవ్వనున్నారు. వీరిలో అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డిలు ఉన్నారు. 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది విచారణ పూర్తి చేసిన స్పీకర్ రేపు మరో 3 ఎమ్మెల్యేల కేసులో తీర్పును ప్రకటిస్తారు. దీంతో స్పీకర్ తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇంకా విచారణకు హాజరు కాని దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఉత్కంఠ నెలకొంది. ఫిరాయింపుల కేసులో ఈ నెల 19 లోపు నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సుప్రీంకోర్టు ఆదేశించింది. మరి కాసేపట్లో 5గురు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పిటిషన్లపై తీర్పు ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది స్పీకర్ గడ్డం ప్రసాద్. పూర్తి సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్. ఎస్ సునీల్, మరి కాసేపట్లో ఎవరైతే పార్టీ ఫిరాయించారు అంటూ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అనర్హత పిటిషన్ పైన స్పీకర్ గడ్డం ప్రసాద్ ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి తీర్పు కాపీని వెలువడించే అవకాశం అయితే మనకు కనబడుతుంది. అయితే నేరుగా ఆయన ప్రెస్ మీట్ పెట్టో లేకపోతే మరొక విధంగా అయితే చెప్పే అవకాశం అయితే లేదు అని అంటుంది. ఒక ప్రెస్ నోట్ ద్వారానా లేదా ఏదైతే తీర్పు కాపీని తెలంగాణ అసెంబ్లీ లెజిస్లేటివ్ వెబ్సైట్ లో అప్లోడ్ చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. అయితే ఇప్పటికే చూడవచ్చు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీని ఫిరాయించారంటూ అనర్హత పిటిషన్ ను స్పీకర్ టేబుల్ ముందు స్పీకర్ కు కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అర్హత పిటిషన్ ను బీఆర్ఎస్ పార్టీ వేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే దీన్ని పైన నిర్ణయం తీసుకోవడంలో జాప్యం కావడంతో వాళ్ళు హైకోర్టు తలుపు తట్టడం, ఆ తర్వాత సుప్రీంకోర్టు తలుపు తట్టడం, సుప్రీంకోర్టు కూడా స్పీకర్ కు ఒక గడువు విధించడం, ఎల్లుండి ఈ గడువు అనేది ముగుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. 19వ తేదీతో స్పీకర్ కు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు ముగుస్తున్నటువంటి తరుణంలో దానిపైన నిర్ణయం తీసుకునేందుకు కూడా ఆయన సిద్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. కేవలం మరొక 2 రోజులు గడువుకు 2 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ఈ రోజు 5గురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి తీర్పు, రేపు మరొక 3, ఆ తర్వాత మరి ఇద్దరి విషయంలో ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారన్నది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఈ రోజు తీసుకున్నట్లయితే అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ ను డిస్పోజ్ చేసే అవకాశం అయితే లేకపోలేదు. మనం చూసుకున్నట్లయితే ఆ డిస్పోజ్ చేస్తున్నటువంటి క్రమంలో అందులో ఇస్తున్నటువంటి తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. దాన్ని అనర్హతకు సంబంధించినటువంటి పిటిషన్ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు స్పీకర్ ని చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంది అనేది తేలాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఈ రోజు 5గురు ఎమ్మెల్యేలు, రేపు 3 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నిర్ణయం పూర్తి కానుంది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారంటూ కూడా అనర్హత పిటిషన్ ను బీఆర్ఎస్ దాఖలు చేయడంతో ఇప్పటికే 8 మంది విషయంలో విచారణ చేపట్టి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి సందర్భం కనబడుతుంది. మరొక 2 విషయం అయితే ఇంకా వాళ్ళు నోటీసులు ఇచ్చినప్పుడు కూడా దాని మీద ఇంకా రిప్లై ఇవ్వకపోవడంతో మరింత సమయం కావాలని కోరడంతో ఇంకా కాస్త ఆలస్యమయ్యే అవకాశం అయితే లేదు. ఆ 2 చూసుకున్నట్లయితే దానం నాగేందర్, అదేవిధంగా కడియం శ్రీహరి, ఈ 2 విషయానికి సంబంధించి ఇంకా విచారణ పూర్తి కాలేదు. ఆ విచారణ పూర్తి కాని నేపథ్యంలో వారిపైన తీర్పు వెలువడే అవకాశం అయితే లేదు. అయితే ఈ విషయంలో సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తున్నది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఈ రోజు ఇచ్చేటువంటి 5గురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఏదైతే తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పుకు అనుగుణంగానే రేపు తీర్పు కూడా ఆధారపడి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు ఇచ్చే తీర్పు ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రం ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ అనేక వాదనలు అయితే వినిపించినటువంటి సందర్భం కనబడుతుంది. దానికి కౌంటర్ గా ఎమ్మెల్యేలు కూడా తమ వాదనను వినిపించినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఎవరికి వారు తమ వాదనలు అయితే వినిపిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. పూర్తి స్థాయిలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరారు, బీఆర్ఎస్ పార్టీని వీడారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నిటి కూడా స్పీకర్ ముందు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ అడ్వకేట్లతో సహా కలిసి ఆధారాలన్నిటి కూడా సమర్పించినటువంటి సందర్భం కనబడుతుంది. వాటిని కౌంటర్ చేస్తూ ఎవరైతే ఆరోపణలు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు అయితే ఉన్నాయో వారు ఏ సందర్భంలో కాంగ్రెస్ నేతలను కలవాల్సి వచ్చింది, ఏ సందర్భంలో సీఎంను కలవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చినటువంటి సందర్భం కూడా కనబడుతుంది. అయితే ఇలాంటి తరుణంలో స్పీకర్ నిర్ణయం ఏ విధంగా ఉంటుంది, ఎటువైపు మొగ్గు చూపిస్తారు, బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి వాదనల వైపు ఆయన మొగ్గు చూపుతారా, లేదా కాంగ్రెస్ లో చేరారు అని చెప్తున్నటువంటి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేల వినిపించినటువంటి వాదనలతో ఆయన ఏకీభవిస్తారా, ఎవరి వాదనలతోటి ఆయన ఏకీభవించి నిర్ణయాన్ని వెలువరిస్తారో ఆ తీర్పు ఏ విధంగా ఉండబోతున్నది మరికొద్ది సేపట్లోనే తేలుంది. 3:30కు ఈ తీర్పు కాపీని వెబ్సైట్ లో అప్లోడ్ చేయనున్నట్టుగా అయితే తెలుస్తుంది.
ఓకే అజయ్, థ్యాంక్ యూ.